హలో ఆల్, వెల్కమ్ టు కోడింగ్ హబ్ ఇన్నోవేషన్స్. మై సెల్ఫ్ వెంకట మురళీకృష్ణ. చాలామంది స్టూడెంట్స్కి ఉన్న కామన్ డౌట్ ఏంటి అంటే, సార్ నేను ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే నాకు ఫ్యూచర్లో నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ డౌట్ చాలామంది స్టూడెంట్స్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కంప్లీట్ చేయకపోయినా సరే సేమ్ డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఏ డౌట్ ఉంటుందో అదే డౌట్ ఫోర్త్ ఇయర్ వరకు క్యారీ చేస్తారు. కొంతమంది ఆ డౌట్ని కొంచెం క్లియర్ చేసుకుని దే ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్. కొంతమంది ఇంకా ఏం నేర్చుకోవాలి అనే డైలమాలో ఉండిపోతారు, రైట్? సో ఆ డైలమాకి ఆన్సర్ ఈ వీడియో. బీటెక్ కంప్లీట్ అయినా లేకపోతే బీటెక్లో ఉన్న డిగ్రీ అయినా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, సో హైదరాబాద్ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్లో వెరైటీ ఆఫ్ కోర్సెస్ చూసి అసలు ఏ కోర్స్ తీసుకోవాలో తెలియదు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే హైదరాబాద్లో మీరు చూస్తే కనుక జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, ఆఫ్టర్ దట్ లెటస్ AWS, SAP, సేల్స్ ఫోర్స్, ఇంకా చాలా సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ చూసేటప్పటికి ఒక ఫ్రెషర్కి లేకపోతే ఒక స్టూడెంట్కి ఏం నేర్చుకుంటే తనకి ఉపయోగపడుతుంది అనే దాని దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. దీని కన్ఫ్యూజన్ మొత్తానికి ఒకటే ఆన్సర్ గైస్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి నాకు. ఏంటి అంటే, లెటస్ సే మీరే ఒక కంపెనీ HR అనుకోండి. దెన్ మీరు ఒక కాలేజ్కి లెటస్ సే రిక్రూట్మెంట్ కోసం వెళ్ళారు. మీరు ఆ క్యాండిడేట్లో ఏం చెక్ చేస్తారు, ఏం చూస్తారు? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏం చెక్ చేస్తారంటే HR అయితే కనుక లాజికల్ స్కిల్స్ చూస్తారు. అందుకని మీ ఫస్ట్ రౌండ్లో ఏముంటుందంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఆఫ్టర్ దట్ సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అండ్ దెన్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? అంటే ఫస్ట్ రౌండ్లో ఎనీ కంపెనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ, ఓకే, అన్ని కంపెనీస్ కామన్గా చెక్ చేసేది ఏంటి అంటే యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ స్కిల్స్. ఈవెన్ ప్రోగ్రామింగ్లో కూడా దే ఆర్ గోయింగ్ టు చెక్ ద సేమ్ థింగ్స్, అవునా కదా? అంటే దీన్ని బట్టి నేను ఒకటి కంక్లూడ్ చేయొచ్చా? సో కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఫ్రెషర్ నుంచి, ఒక స్టూడెంట్ నుంచి? లాజికల్ స్కిల్స్, అవునా కదా? సో ఈ లాజికల్ స్కిల్స్ మరి మీరు ఎక్కడ నేర్చుకుంటారు? యాప్టిట్యూడ్ అంటే డైరెక్ట్గా CRT ప్రోగ్రామ్స్లో మీకు చెప్తారు యాప్టిట్యూడ్, రీజనింగ్. మరి వాట్ అబౌట్ టెక్నికల్ మరి ఎలా చేస్తారు అంటే, టెక్నికల్లో ఏం నేర్చుకోవాలన్న పెద్ద క్వశ్చన్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ మా కాలేజ్లో లెట్స్ సే జావా ట్రైనింగ్ కానీ లేకపోతే పైథాన్ ట్రైనింగ్ కానీ సి ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ కానీ సో మేము నేర్చుకున్నాం సార్ అంటారు. సో దట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. సో ముందే నేర్చుకుంటే ఓకే. సో మరి ఇప్పుడు మీరు అడుగుతున్నారు, బీటెక్ కంప్లీట్ అయిపోయింది, మీరు బీటెక్ బయటకు వచ్చారు, మరి ఏం నేర్చుకుంటే జాబ్ వస్తుంది, అవునా కదా? అంటే సో మీరు ఇఫ్ లెటస్ సే యు ఆర్ ఏ బిగినర్, మీకు ఏం నేర్చుకోవాలో తెలియట్లేదు అనుకుంటే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఓకే, ఫస్ట్ యాక్చువల్గా అన్నిటికన్నా ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది ఉందంటే సి ప్రోగ్రామింగ్ అనమాట. అంటే ప్రీవియస్గా కూడా ఉన్నాయి సికి, బట్ సి ఈజ్ ద యాక్చువల్ ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు రైట్ నా ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా కానీ పైథాన్ కానీ ఎక్సెట్రా ఫౌండేషన్ అనమాట. ఓకే, సో అందుకనే సి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఐ అగ్రీ. సిలో ఏంటో తెలుసా? సో ఎవ్రీ లాజిక్ మీరే స్క్రాచ్ నుంచి రాయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ స్క్రాచ్ నుంచి, స్టార్టింగ్ నుంచి మీరే రాయాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటో తెలుసా? సార్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ఆఫ్టర్ బీటెక్ నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఉంటాయా? ఏ వెరీ బిగ్ ప్రాబ్లం ఇక్కడ. సి నేర్చుకుంటే సి మీద 100% ఏంటి అంటే మీకు ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. మరి సి కాకుండా మరి ఇంకేం నేర్చుకోవాలి సార్ అంటే, సో జావా నేర్చుకోండి. జావాలో కూడా మీకు ఎలా ఉంటుందంటే లాజిక్ బేస్డ్, స్ట్రాంగ్ లాజిక్ మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారా, జావాకి వెళ్ళండి. అవును. సో సిలో ఎలాంటి స్ట్రాంగ్ లాజిక్ మీరు బిల్డ్ చేస్తారో స్క్రాచ్ నుంచి, జావాలో కూడా అలాగే బిల్డ్ చేయొచ్చు. అవును, జావానే కాదు పైథాన్లో కూడా అలాగే బిల్డ్ చేయొచ్చు. అవును, ఎస్. కానీ చాలామంది ఏమంటారంటే ఫ్రెషర్స్, సో సార్ జావా టఫ్గా ఉంది సార్, పైథాన్ చాలా ఈజీగా ఉంది సార్. ఎందుకు ఇలా ఫీల్ అవుతారంటే, జావాలో మీకు బాయిలర్ ప్లేట్ కోడ్ ఎక్కువ ఉంటుంది, అంటే రిపీటెడ్ కోడ్, సింటాక్టికల్ కోడ్ ఎక్కువ ఉంటుంది. కానీ పైథాన్లో రిపీటబుల్ కోడ్ ఆర్ సింటాక్టికల్ కోడ్ చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఫ్రెషర్ ఎలా ఫీల్ అవుతాడంటే, అరే ఇది చాలా ఈజీగా ఉంది అని ఫీల్ అవుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్. దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. లెటస్ సే ఐ వాంట్ టు ఫైండ్, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక అరే తీసుకున్నాను. ఆ అరేలో ఐ వాంట్ టు ఫైండ్ మినిమం ఎలిమెంట్ ఇన్ ద అరే. జావాలో కానీ సిలో కానీ మీరు ఏం చేస్తారో తెలుసా? సో మీరు ఫర్ లూప్ యూస్ చేసి ఇటరేట్ చేస్తారు. ఫర్ లూప్ యూస్ చేసి సో ఇండెక్స్ 0 నుంచి ఎండ్ ఆఫ్ ద లెంత్ -1 దాకా మీరు ఇటరేట్ చేసి సో మిన్ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తారు, అవునా కదా? ఇది జావాలో. అదే కనుక పైథాన్లో అయితే మీరు పైథాన్లో కూడా ఆ లాజిక్ రాయొచ్చు, కానీ పైథాన్లో ఎక్కువ లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ ఎక్కువ ఉండడం వల్ల మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మిన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తారు.
సో 90% ఫ్రెషర్స్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్స్ యూస్ చేస్తారో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉండదు వాళ్ళకి. ఎస్, దిస్ ఈస్ ద యాక్చువల్ ఫ్యాక్ట్. ఇప్పుడు అందుకని నేనేమంటానంటే, కానీ గుర్తుపెట్టుకోండి, పైథాన్, జావా, సి మూడిట్లో సో లాజిక్ బేస్డ్ రాయొచ్చు, కానీ పైథాన్లో యూజర్ ఏం చేస్తున్నాడు, ఈజీగా ఉందని చెప్పి సో ఫంక్షన్స్ యూస్ చేసేస్తున్నారు. ఫంక్షన్స్ యూస్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియకుండా మీరు ఫంక్షన్ యూస్ చేస్తే రేపొద్దున ఇంటర్వ్యూర్ అదే క్వశ్చన్ రైజ్ చేస్తే ఏం చేస్తారు? యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్, రైట్? దట్ వాస్ ద ప్రాబ్లమ్ ఇన్ పైథాన్. అండర్స్టాండ్? సో నిజం చెప్పాలంటే అది పైథాన్లో ప్రాబ్లం కాదు, అది స్టూడెంట్ దగ్గర ప్రాబ్లము. సో మీరు హార్డ్ కోడెడ్ లాజిక్ అంటే మీరు లాజికల్గా రాసేలా రాయాలి. పైథాన్ ప్రోగ్రామ్ అయినా జావా ప్రోగ్రామ్ అయినా సరే. ఈవెన్ నేను జావా తీసుకున్నాను అనుకున్నా, అదే మినిమం ఎలిమెంట్ నేను కలెక్షన్స్ యూస్ చేసి collections.min అంటే వచ్చేస్తుంది నాకు, అవునా కదా? కానీ సో మీరు జావా కనుక నేర్చుకుంటే మినిమం ఎలిమెంట్ అంటే అరేలో ఎవరైనా సరే అడగండి, మీరు collections.min తక్కువ యూస్ చేస్తారు, సో హార్డ్ కోడెడ్ లాజిక్ ఎక్కువ రాస్తారు. కానీ పైథాన్లో అలా కాదు. పైథాన్లో కూడా మీరు ఫర్ లూప్ యూస్ చేసి ఇటరేట్ చేయొచ్చు, కానీ పైథాన్లో అలా చేయరు, మీరు మిన్ ఆఫ్ అని రాసేస్తారు. ఈవెన్ ఇప్పుడు నేను లీనియర్ సెర్చ్ చేయాలి, లేకపోతే బైనరీ సెర్చ్ చేయాలి, ఏం చేస్తారు? జావాలో అయితే సో అరే 0th ఇండెక్స్ నుంచి లెంత్ -1 వరకు ఇటరేట్ చేసి ఉందా లేదా అని కంపారిజన్ చేస్తారు. మరి వాట్ అబౌట్ పైథాన్? జస్ట్ సో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ అనేది సో ఉందా లేదా అని ఇన్ యారే అని పెట్టారనుకోండి, ఇన్ ఏఆర్ఆర్ అని పెట్టారనుకోండి, ఇఫ్ కండిషన్లో ఇన్ అరే అని పెట్టేస్తే సో కంప్లీట్ అయిపోతుంది నాకు, రైట్? సో నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది అక్కడ, రైట్? దట్ వాస్ ద థింగ్ పైథాన్. సో ఇక్కడ పైథాన్లో ప్రాబ్లం కాదు, లాజిక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒకేలా ఉంటుంది, కానీ మీరు ఏది చూస్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ యూ చూసింగ్ లెట్ అస్ సే ఈజియెస్ట్ వే చూస్ చేద్దాం అనుకుంటే పైథాన్ అనుకుంటున్నారు, రైట్? కానీ పైథాన్లో కూడా మీరు ఎలా రాయాలంటే నార్మల్ లాజికల్ బేస్డ్ రాసి అప్పుడు మీరు ఏం చేయాలి, మిన్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ చెప్తారు, సార్ పైథాన్ ఈజీ ఉంటుంది సార్ అంటే, సో నేను ఏదో అనుకున్నా, అరే ఎక్కడైనా లాజిక్ ఎక్కడైనా ఒకటే కదా అనుకున్నా. తర్వాత వాళ్ళు రాసే ఇంప్లిమెంటేషన్ చూస్తే నాకు ఏమనిపించిందంటే మిన్ ఆఫ్ అనే మెథడ్ యూస్ చేస్తున్నారు. అవును, నేను అడిగాను అనమాట, సో ఇక్కడ మిన్ ఆఫ్ ఎందుకు యూస్ చేశారు, ఎలా రాశారు లాజిక్ అంటే దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇఫ్ మీరు కూడా అదే స్టేట్లో ఉంటే 100% సో మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే ఫ్రెషర్కి ఇంటర్వ్యూర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, లాజికల్ స్కిల్స్, అవునా కదా? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూర్ సేమ్ క్వశ్చన్ అడిగాడు, మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయమని, మిన్ ఆఫ్ ఏఆర్ఆర్ అని రాశారనుకోండి, ఆర్ యూ గోయింగ్ టు బి గెట్ షార్ట్ లిస్టెడ్? 100% నో. అక్కడ ఇంటర్వ్యూవర్ లాజికల్ స్కిల్స్ చెక్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఫర్ లూప్ యూస్ చేసి ఇటరేట్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలిమెంట్ని సో మీరు స్టోర్ చేయాలి ఒక టెంపరీ వేరియబుల్లో, ఇలా చేస్తేనే షార్ట్ లిస్ట్ అవుతారు. లాజికల్ థింగ్స్ ఇంటర్వ్యూర్ చెక్ చేసేది లాజిక్, అండ్ మీరు ట్రైనబుల్లా కాదా అనేది చెక్ చేస్తాడు ఇంటర్వ్యూవర్. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, సో ఇప్పుడంతా నేను మాట్లాడినంత స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే స్టూడెంట్ ఏమనుకుంటున్నాడు, సో పైథాన్ ఈజీ, జావా టఫ్, సింటాక్టికల్లీ జావాలో ఎక్కువ థింగ్స్ ఉంటాయి అనుకుంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది, లాజిక్ బేస్డ్. లాజిక్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. కానీ అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎలా చూస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఐ థింక్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ రిక్రూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం, అంటే రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. రైట్ నౌ ఇన్ని కోర్సెస్ ఉన్నాయి కదా సార్, ఎక్కువ దేని మీద రిక్రూట్మెంట్ జరుగుతుంది సార్ అంటే నేనే అడుగుతున్నా, ఎక్కువ దేని మీద జరుగుతుంది చెప్పండి ఒక మాట. ఇప్పుడు మీరు ఒక ఇయర్ తీసుకుంటే ఆ ఇయర్లో ఇప్పుడు TCS, ఇన్ఫోసిస్, ఎసెంచరో, డెలాయిట్, క్యాప్జెమినో వచ్చింది. సో ఇప్పుడు వాటిలో ఫస్ట్ ఏం అడుగుతారు చెప్పండి, డెవాప్స్ అడుగుతారా ఫస్ట్ రౌండ్లో? నేను చెప్పినట్టు ఏం అడుగుతారు, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, లెటర్సే ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఇవే కదా అడిగేవి, అవునా కదా? సో అలాంటప్పుడు లెటర్సే మీరు డెవాప్స్ నేర్చుకున్నారు, అరే డెవాప్స్ ఎక్కడ యూస్ అవుద్ది మీకు? ఒక ఫ్రెషర్గా రైట్ నౌ మీరు ఫస్ట్ దాంట్లో డెవాప్స్ ఎక్కడ యూజ్ అవుతుంది? మీరు అనొచ్చు, సార్ డెవాప్స్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది కదా సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, కంపేర్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవాప్స్ కానీ SAP కానీ అదర్ థింగ్స్కి తక్కువ రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే ఎక్కువ ఉంటుంది. అందుకని 100% ఒక ఫ్రెషర్ ఏం చేయాలి, లేకపోతే నేను స్టూడెంట్ని, నా కెరియర్ బాగుండాలనుకుంటున్నాను అనుకుంటే మీరు 100% ఏం నేర్చుకోవాలి? కెన్ ఐ సే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకుండా మీకు మోస్ట్లీ జాబ్ రావడం చాలా కష్టం, అది కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ రావడం చాలా అంటే చాలా కష్టం. ఓకే, వేకెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక క్లాస్లో లెట్ సే 90 మెంబర్స్ ఉంటే 90 మెంబర్స్లో కెన్ ఐ సే ఎంతమందికి పైథాన్ ఈజీగా అనిపిస్తుంది? మ్యాక్సిమం పీపుల్. అందుకని మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే పైథాన్ వైపు వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు ఏం చేస్తారు, జావా వైపు వస్తారు. దీనివల్ల మీకు ఏమవుతుందంటే రేపొద్దున్న పైథాన్ మీద ఏమైనా వేకెన్సీస్ పడినప్పుడు కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది కంపేర్ టు జావా చెప్తున్నానండి. ఓకే, జావాకైతే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మీరు అడగొచ్చు, సార్ జావాలో కూడా ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు కదా సార్ అంటారు.
కానీ గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉంటాయంటే జావాలో కంపేర్ టు పైథాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండర్స్టాండ్, ఇది రిక్రూట్మెంట్. అలానే పైథాన్ తక్కువ అని చెప్పట్లేదు, పైథాన్లో కూడా రిక్రూట్మెంట్ మంచిగానే జరుగుతుంది. కానీ జావాతో కంపేర్ చేసి పైథాన్లో తక్కువ. అండ్ ఆల్సో పైథాన్లో నాకు కాంపిటీషన్ హెవీ ఉంటే జావాలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎందుకు సార్ ఇలాగా ఎందుకు రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంటుందంటే ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు జావా నేను యూస్ చేశాను అనుకోండి, లెటర్సే జావా యూస్ చేస్తే ఎవరెవరు యూస్ చేస్తారనుకుంటున్నారు జావా? లెటర్సే బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ఫినాన్స్ సెక్టార్లో కానీ, లేకపోతే అదర్ ఏదైనా వెబ్ అప్లికేషన్స్ చేయాలన్నా సరే, కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్స్ చేయాలన్నా సరే, ఓకే. సో ఇలాంటి వాటిలో ఎక్కువగా జావా యూస్ చేస్తారు. ఆల్రెడీ ఇండియన్ ఐటీ మార్కెట్లో ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టార్, లెటర్సే ఫినాన్షియల్ సెక్టార్స్, లెటర్సే అదర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జావా మీద ఇంప్లిమెంట్ చేసేసినాయి వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నింటినీ. అందుకని ఏంటంటే జావా అనేది 2 decades నుంచి ఎలా ఉందంటే ఎవర్ గ్రీన్గా ఉంది యాక్చువల్లీ. అదే పైథాన్లోకి వస్తే ఏంటి సార్ అంటే పైథాన్లో AI, ML, డేటా సైన్స్ ఇవి రీసెంట్గా వచ్చినాయి, రైట్? మీరు అనొచ్చు సార్ AI, ML ఫ్యూచర్లో బాగుంటుంది కదా సార్ అంటే, సో ఫ్యూచర్లో బాగుంటుంది, రైట్? నాకు చెప్పండి అసలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల లెటర్సే రీసెంట్గా ఎన్ని న్యూస్ చూస్తున్నాం, ఎంతమంది జాబ్స్ పోయినాయని చూస్తున్నాం. ఇది ఒక సైడ్ కదా. జాబ్స్ తీసేసిన తర్వాత ఓకే ఆ కంపెనీస్ ఏఐని నమ్ముకొని ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాయి చెప్పండి మీరే, మీకు తెలిసే ఉంటుంది. సో AI యూజ్ చేయడం వల్ల లెటర్సే డెవలపర్స్ని తీసేసినా లేకపోతే సపోర్టింగ్ స్టాఫ్ని తీసేసినా సరే, సో ప్రాపర్గా సపోర్ట్ ఇవ్వట్లేదు అనేసి ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాయి, ఎన్ని న్యూస్ వచ్చినాయి రీసెంట్గానే, అవునా కదా? అంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా రెడీగా లేదు, ఇవల్యూషన్ కంప్లీట్ అవ్వలేదు దానికి. ఇంకా అది ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ ఇవల్యూషన్ జరుగుతూనే ఉంది. అంతెందుకు మీ కాలేజ్లోనే ఉంది. మీ కాలేజ్ AML నేర్చుకున్న వాళ్ళని అడగండి మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మీకు వాళ్ళకి ఒకటే సబ్జెక్ట్ తేడా ఉంటుంది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతే. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అండర్స్టాండ్? అంటే AI ఇంకా ఏం జరగాలి అంటే డెవలప్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఇప్పుడు మీరు అడగవచ్చు సార్ నేను AML నేర్చుకుంటాను సార్ అంటే, ఒక్కసారి ఆలోచించండి. ఇంకా AML మీద ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేదే మనకి ప్రాపర్గా ఐడియా లేదు. లెటర్సే ఇంటర్న్షిప్స్ వస్తాయి కానీ తక్కువ వస్తాయి. మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు సార్ AML డేటా సైన్స్ మీద ఇంకా చేద్దాం సార్ అనుకుంటే, ఒకసారి ఆలోచించండి మీకు నౌకరీలో ఎన్ని డేటా సైన్స్ మీద జాబ్స్ వస్తున్నాయి కంపేర్ టు జావా అండ్ పైథాన్ ఫుల్ స్టాక్? ఎన్ని వస్తున్నాయి మీరే చెప్పండి. మీరు సెర్చ్ చేస్తే మీకు ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? ఎస్ ఆర్ నో? దట్ వాజ్ ద పాయింట్ ఐ వాంట్ టు సే. మీరు గమనిస్తే జావాకి హై ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద జాబ్ ఉంటుంది. జాబ్ వచ్చే ప్రాబబిలిటీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది జావాకి. ఈవెన్ పైథాన్ కూడా మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మరి డేటా సైన్స్ కానీ లేకపోతే సేల్స్ ఫోర్స్ కానీ అదర్ థింగ్స్ నేర్చుకుంటే సార్ అంటే, సో దానికి వేకెన్సీస్ కూడా లిమిటెడ్గానే పడతాయి. అండ్ ఆ వేకెన్సీస్ లిమిటెడ్గా పడినప్పుడు దానికి కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే తక్కువ మంది నేర్చుకుంటున్నారు అది, అవునా కదా? ఎందుకంటే దాని మీద తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, జాబ్ వచ్చే ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. అండర్స్టాండ్? అందుకనే నేను చెప్తున్నాను మీకు, మీరు జావా నేర్చుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ బాగుంటుంది. సో మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ పెరుగుతుంది. మీరు నిజంగా జావా నేర్చుకుందాం అనుకుంటే సో 100% మీరు ఏం చేయాలి అంటే సో ఫుల్ స్టాక్ జావా నేర్చుకోండి. సో యూ విల్ గెట్ ఎ జాబ్ ఈజీలీ ఐదర్ ఫ్రంట్ ఎండ్లో కానీ లేకపోతే బ్యాక్ ఎండ్లో కానీ. ఎస్ ఆర్ నో? దాట్స్ వాట్ ఐ సజెస్ట్. అండర్స్టాండ్? సో ఐ హోప్ నేను చెప్పినంత మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వన్ థింగ్ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను, పైథాన్ అన్న జావా అన్న మీరు లాజిక్ బేస్డ్ రాస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, కానీ చాలామంది స్టూడెంట్స్ లాజిక్ బేస్డ్ రాయకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫంక్షన్స్ యూస్ చేస్తున్నారు, రైట్? దానివల్ల వాళ్ళకి లాజికల్ థింకింగ్ రాకుండా ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియకుండా మీరు రాసి ఏం చేస్తారు, ఎలా రిక్రూట్ అవుతారు, మిమ్మల్ని ఒక రిక్రూటర్ ఎలా తీసుకుంటారు, అవునా కదా? సో కంపేర్ టు పైథాన్ జావాలో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ 100% ఫ్యాక్ట్. కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.